తిరుమల నడకదారిలో చిన్నారి లక్షితపై దాడి చేసిన చిరుతపులిని ఎట్టకేలకు టీటీడీ గుర్తించింది. గత ఏడాది ఆగస్టులో తిరుమల నడకదారిలో చిన్నారిపై దాడి చేసింది చిరుతపులి. అక్కడే ఉన్నవారు కేకలు వేస్తూ వెంటపడుతుండటంతో చిన్నారిని వదిలి వెళ్లిపోయింది ఆ చిరుత. ఆ ఘటనతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు నడకదారిలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. చిరుతపులులు సంచరిస్తున్న ప్రాంతాల్లో బోనులు పెట్టారు. ఒక్క చిరుత తిరుగుతుందని అనుకుంటే ఏకంగా 6 చిరుతపులులు బోన్లో పడ్డాయి. వాటిని పరీక్షించగా లక్షితపై దాడి చేసిన చిరుతను గుర్తించారు అధికారులు. అప్పట్లో బోనులో చిక్కిన 4వ చిరుతే చిన్నారిపై దాడి చేసిందని నిర్ధారించారు. ఆ చిరుతపులిని జూ పార్క్లోనే ఉంచి సంరక్షించాలని నిర్ణయించింది టీటీడీ. తిరుమల నడకదారిలో చిన్నారి లక్షితపై దాడి చేసిన చిరుతపులిని ఎట్టకేలకు టీటీడీ గుర్తించింది. గత ఏడాది ఆగస్టులో తిరుమల నడకదారిలో చిన్నారిపై దాడి చేసింది చిరుతపులి. అక్కడే ఉన్నవారు కేకలు వేస్తూ వెంటపడుతుండటంతో చిన్నారిని వదిలి వెళ్లిపోయింది ఆ చిరుత. ఆ ఘటనతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు నడకదారిలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. చిరుతపులులు సంచరిస్తున్న ప్రాంతాల్లో బోనులు పెట్టారు. ఒక్క చిరుతే తిరుగుతుందని అనుకుంటే ఏకంగా 6 చిరుతపులులు బోన్లో పడ్డాయి. వాటిని పరీక్షించగా లక్షితపై దాడి చేసిన చిరుతను గుర్తించారు అధికారులు. అప్పట్లో బోనులో చిక్కిన 4వ చిరుతే ఈ చిన్నారిపై దాడి చేసిందని నిర్ధారించారు. ఆ చిరుతపులిని జూ పార్క్లోనే ఉంచి సంరక్షించాలని నిర్ణయించింది టీటీడీ.